తెలంగాణ ప్రాంతం అతి గొప్ప సమశీతోష్ణమైన ప్రాంతం, వ్యవసాయానికి అనుగుణమైన ప్రాంతం. మరీ ముఖ్యంగా ప్రపంచంలోనే సీడు పండించే ప్రాంతం, సీడు స్టోర్ చేసే ప్రాంతం. ఇక్కడ స్టోర్ చేయకపోతే ఎట్టి పరిస్థితి కూడా జర్మినేషన్ వచ్చే పరిస్థితి లేదు. మేడ్చల్ కానీ, తుర్కపల్లి కానీ, షామిరిపేట కానీ ఇలాంటి ప్రాంతాలే అనువైన ప్రాంతాలు. ఇవాళ అనేక ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి కంపెనీలు కానీ, మల్టీనేషనల్ కంపెనీలు కానీ ఇక్కడ రావడానికి సుముఖత వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా గతంలో ఫార్మా కంపెనీలు ఏవైతున్నాయో విశాఖపట్నం పోయే ప్రయత్నం చేసిండ్రు, అక్కడంతా కూడా కొలాప్స్ అయిపోయింది. ఇండస్ట్రీ అంతా కూడా సక్సెస్ కాలేదు. కాబట్టి మళ్ళీ ఫార్మా ఇండస్ట్రీ కూడా హైదరాబాద్కు రావాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఇవాళ హైదరాబాద్ అనేది ఒక గొప్ప గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందేటువంటి ఆస్కారం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, పరిశ్రమల రంగంలో కావచ్చు, ఐటీఆర్ విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా భారతదేశమే నివ్వెరపోయే పరిస్థితులలో ఇవాళ హైదరాబాద్ అభివృద్ధి చెందబోతుంది. ఏ పారిశ్రామికవేత్త కానీ, ఏ కంపెనీ కానీ ఇక్కడి నుంచి తరలిపోయేటువంటి ఆస్కారం లేదు. అవన్నీ కట్టుకథలు మాత్రమే. కేవలం కొద్దిమంది వ్యక్తులు చంద్రబాబు నాయుడు చేసేటువంటి విష ప్రచారం తప్ప మరొకటి కాదు. ముమ్మాటికి తెలంగాణ, మరీ ముఖ్యంగా హైదరాబాద్ ఇవాళ గొప్ప రాష్ట్రంగా, గొప్ప నగరంగా విలసిల్లుతుందని చెప్పి మనం చేస్తూ ఉన్నా. ఈరోజు ఉదయమే మేము సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి రివ్యూ పెట్టుకున్నాం. తెలంగాణ 10 జిల్లాల వ్యాప్తంగా కల్లాలలో, ఐకేపీ సెంటర్లలో వడ్ల కొనుగోలు నత్తనడక నడుస్తూ ఉంది. కాబట్టి వర్షాలు తడిసిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి తక్షణమే నిల్వలన్నీ కూడా క్లియర్ చేయాలని, తక్షణమే ఐకేపీ సెంటర్ల ద్వారా వడ్ల కొనుగోలు ముమ్మరం చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంఎస్పీ రేట్ని తూచా తప్పకుండా అమలు చేయాలి, చేయని వాళ్ళపైన కఠినమైన చర్యలు గైకుంటామని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మొక్కజొన్నలు ఎంఎస్పీ రేట్ అయితే ఉందో అది ఎక్కడ అమలు కావట్లేదు. ఆ విషయంలో కూడా అవసరమైతే మార్కెట్ని మరిన్ని కొన్ని రోజులు ఎక్స్టెన్షన్ చేసి మక్కలు కూడా కొనుగోలు చేయాలని చెప్పినాం. అంతేకాదు ఇవాళ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అంటే ప్రతి కుటుంబానికి, ప్రతి గ్రామానికి సంబంధం ఉన్న డిపార్ట్మెంట్. అక్కడ మంచిగా ఉంటేనే ఇలా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ ప్రజా పంపిణీ వ్యవస్థని మంచి పద్ధతిలో నడిపించడానికి, ప్రజలు మెచ్చే పద్ధతిలో నడిపించడానికి ప్రయత్నంలో భాగంగానే చేసినాం. రేపు సివిల్ సప్లైస్ది, అదేవిధంగా ఫైనాన్స్ది రేపు బాధ్యతలు నిర్వహించబోతా ఉన్నాం. తదుపరి ఫైనాన్స్ విషయంలో కానీ, సివిల్ సప్లై విషయంలో కానీ సుదీర్ఘమైన రివ్యూ పెట్టుకొని ఏ చర్యలు చేపడితే ప్రజలకి లాభం అవుతుందో, మాకు లాభం అవుతుందో ఆ చర్యలన్నీ కూడా గైకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కొత్త రేషన్ కార్డులు ఇస్తారా సార్? ఇవ్వాలనే వచ్చినాం మేము. రేపు బాధ్యతలు నిర్వహించిన తర్వాత, రివ్యూ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా అర్హులైనటువంటి వాళ్ళందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాల్సిందే. అర్హత లేనటువంటి వాళ్ళకి ఆలోచించాల్సిందే. ఇవాళ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వచ్చిన తర్వాత దాదాపుగా ఆ చట్టాన్ని కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తే 3,000 కోట్ల రూపాయల భారం పడేటువంటి ఆస్కారం ఉన్నది. ఎన్ని వేల కోట్ల రూపాయల భారం పడినప్పటికీ మా ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఉన్న ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ఫుడ్ సెక్యూరిటీ బిల్లుని తూచా తప్పకుండా అమలు చేసే ప్రయత్నం ఆల్రెడీ మొదలు పెడతాం. ప్రభుత్వాలు ఉన్నవి కోటీశ్వర్ల కోసం కాదు, ప్రభుత్వాలు ఉన్నవి భూస్వాముల కోసం కాదు, ప్రభుత్వాలు ఉన్నవి శ్రామికుల కోసం, శ్రమజీవుల కోసం, ఆకలితో అలమటించే వాళ్ళ కోసం ఉన్నాయి. కాబట్టి ఇవాళ ప్రభుత్వం వాళ్ళని విస్మరించే పరిస్థితి ఉండదు. వాళ్ళ కోసం దేనికైనా సాక్రిఫైస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రభుత్వం పనిచేయదు.